కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు సన్సీడ్ హాస్పిటల్, కుషాయిగూడ, హైదరాబాద్. దేవాలయాల నగరమైన కుంభకోణంలో మాసి మహాచక్ర స్నానాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నారు. కుండపోత వర్షం కురుస్తున్నప్పటికీ వేలాది మంది భక్తులు మహాచక్ర స్నానంలో పాల్గొని పవిత్ర స్నానమాచరించి దేవుడిని దర్శనం చేసుకున్నారు. కుంభకోణంలో ప్రసిద్ధి చెందిన మాసి మహా ఉత్సవం జెండా ధ్వజారోహణతో ఘనంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవంలో ప్రధాన ఘట్టమైన మాసి మహామనం జరిగింది. దీనిలో భాగంగా కాశీ విశ్వనాథుడు, అభిముఖేశ్వరుడు, గౌతమేశ్వరుడు, వ్యాజ సోమేశ్వరుడు, కాళహస్తీశ్వర, ఏకాంబరేశ్వరుడు, పానపురీశ్వరుడు, నాగేశ్వరుడు, తిరుకోటీశ్వరుడు, అమృత కలశనాథుడు అనే 10 శివాలయాల నుండి ప్రత్యేక పూలతో అలంకరించబడిన ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. తరువాత 4 మూలల వద్ద మహాపుష్కరిణి వద్దకు చేరుకున్నారు. తరువాత మహాపుష్కరిణి వద్ద అస్త్రదేవుడికి పసుపు, గంధం, మల్లెనీరు, తేనె, పంచామృతం, పాలు, పెరుగు వంటి వివిధ సువాసన పదార్థాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. తదనంతరం శివాచార్యులు ఆయుధ దేవుడితో కలిసి మహాపుష్కరిణిలో 3 సార్లు మునిగి గులాబీని అలంకరించగా మాసి మహాతీర్థవారి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో వేలాది మంది భక్తులు పాల్గొని అదే సమయంలో మహాపుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. చక్రస్నాన పూజల సందర్భంగా తమిళనాడు నుండి మాత్రమే కాకుండా వివిధ జిల్లాలు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి పవిత్ర స్నానం ఆచరించి స్వామిని దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు సన్సీడ్ హాస్పిటల్, కుషాయిగూడ, హైదరాబాద్.